ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వెలుగులోకి వచ్చినటువంటి ఒక సంచలనమైనటువంటి కేసు నకిలీ మద్యం కుంభకోణం. మరి ఈ కేసు ఒక కీలక దశకు చేరుకున్నట్లుగా కనిపిస్తా ఉంది. ఇప్పుడే తాజాగా ఏదైతే గనక దీనిపైన సిట్ చార్జ్ షీట్ ను కూడా దాఖలు చేసింది. 25 మంది పైన అభియోగాలతో పాటుగా 89 మందిని సాక్షులుగా పేర్కొంటూ 1300 పేజీల చార్జ్ షీట్ దాఖలు చేయటం మరి ప్రస్తుతం ఈ కేసులో ఒక కీలక పరిణామంగా కనిపిస్తా ఉంది. ఒకవైపున ప్రభుత్వాన్ని అబాస్పాల్ చేసే విధంగా మరి నడిపినటువంటి ఈ కుంభకోణంలో ఇప్పుడు సిట్ వేస్తున్న అడుగులు ఏ వైపు వెళ్తున్నట్లుగా భావించవచ్చు. ఇదే అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిషనల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్కారం సార్, ప్రభుత్వం పైన ఒక కుట్ర కిందే భావించవచ్చు ఈ నకిలీ మద్యం కుంభకోణం. ఇందులో జనార్దన్ రావుతో పాటుగా జోగి రమేష్ వీళ్ళిద్దరూ లబ్ధి పొందారు అనేది ఇప్పుడు సిట్ తేల్చింది. అసలు అంటే ఈ రకమైనటువంటి కుంభకోణాలు మనం ఎక్కడా ఊహించాం. అంటే ఒక ప్రభుత్వాన్ని అబాస్పాల్ చేయడానికి నకిలీ మద్యం తయారు చేయించి వాటిని సరఫరా చేయటం, అది వైసీపీ నాయకులకే చెల్లుబాటైంది. అసలు ఈ కేసును ఎలా చూడాలి? ఈ కేసు ప్రత్యేకించి జోగి రమేష్ జనార్దన్ రావు మధ్య సంబంధాలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన ఒక దందా ఉంటుంది. నకిలీ మద్యం ఏంటంటే కూటమి ప్రభుత్వం మద్యం పాలసీని జగన్మోహన్ రెడ్డి గారి మొదనష్టపు పాలసీని మార్చి ఆ దోపిడీని అరికట్టడానికి ఈ పాలసీ మార్చారు. ప్రభుత్వం నిర్వహించి న్యూసెన్స్ లేకుండా ఓపెన్ ఆక్షన్ పెట్టి వాళ్ళు మద్యం పాలసీని బార్లు గిర్లు అవన్నీ చేస్తున్నారు. చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ప్రధాన ఆరోపణ ఏంటంటే మద్యంలో నకిలీ మద్యం, నాసిరకం మద్యం సరఫరా చేసి పేద ప్రజల ప్రాణాలకు హాని కలిగించాడు. ఇది అందరూ కూడా ఐడెంటిఫై చేశారు. జగన్మోహన్ రెడ్డి పట్ల చాలా విముఖత కలిగింది. అతని హయాంలో మద్యం అంటే ఒక కామెడీ పీస్ అయింది, అదొక వార్త అయింది, అదొక విషాదం అయింది. సేమ్ అలాగే వీళ్ళు కూడా ఏం తేడా లేదు, వీళ్ళు అలాగే చేస్తున్నారని చెప్పడం కోసం చేసిన కుట్ర ఈ జనార్దన్ రావు అనేటువంటి వాడిని అడ్డం పెట్టుకుంది. అయితే ఈ జనార్దన్ రావు జోగి ఈ జన్మల బంధం, ఈ అనుబంధం ఎప్పుడుదంటే ఈనాటి బంధం ఏనాటిదో అన్నట్టుగా వాళ్ళ బంధం జోగి రమేష్ మంత్రి అవ్వక ముందే ఈ జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి ఈ వ్యాపారంలో ఉన్నాడు. అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ కుంభకోణం మొదలైంది. జనార్దన్ రావు అతను మద్యం వ్యాపారం ఒక బార్ ఉండేదండి. ఆ బార్ ఉన్నప్పుడు బార్లో సహజంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఈ ఎంటకిలం పాలసీ వల్ల అందరూ దెబ్బైపోయారు కదా. అప్పుడు ఇతను వేరే మార్గాలు అన్వేషించాడు. ఏం చేయాలి, బార్ లాస్ వచ్చేస్తుంది. అంతకుముందు పాలసీ ఉండేది సంవత్సరానికి ఇంత లైసెన్స్ ఫీజు కట్టాలి, ప్రభుత్వ డిపో నుంచి లెక్కర్ తెచ్చుకోవాలి, వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు డీడీ ఇస్తే ఆ ప్రభుత్వం లెక్కర్ ఇచ్చేది. పాపులర్ బ్రాండ్స్ తో పాటు వాళ్ళు ఏదైనా ఆఫర్లు ఉంటే ఆఫర్లు కూడా వాళ్ళకి లభించి తెచ్చుకుని అమ్ముకునేవారు. అందులో లాభం ఉంటే చూసుకునేవారు, మిగతాదే కట్టుకునేవారు. ఎక్కువ అమ్ముకుంటే ఎక్కువ లాభం వచ్చేది. దీన్ని మార్చాడు అతను. అప్పటికే ఈ మద్యం వ్యాపారంలో అధిక ధరల వల్ల లైసెన్స్ ఫీజులు ఎక్కువ అయిపోవడం వల్ల వాళ్ళకి లాభాలు సన్నగిలినాయి. అప్పుడు పక్కదారి పడతారు. ఎలాగా లైసెన్స్ మీద తెచ్చుకుని కొంత అనాథరైజ్డ్గా తెచ్చుకుని అమ్మటాలు రకరకాల ఎవరు ఎవరికాడు తయారు చేస్తారు. ఎక్సైజ్ శాఖ కూడా స్ట్రిక్ట్ గా ఉండేది. ఎందుకంటే మీరు ఎక్సైజ్ బార్ కు సంబంధించి వాటి మీద బ్యాచ్ నెంబర్లు అవి చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. వాళ్ళు లూజ్ మాత్రమే అమ్మాలి, వాళ్ళు బాటిల్స్ గీటిల్స్ అమ్మితే బుక్ అయిపోతారు. లెక్కర్ మాత్రం అమ్మాలి. అదేంటంటే ఇలా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఈ వైన్ షాపుల వాళ్ళు సీసాలు మాత్రం అమ్మాలి. ఇలా ఉంటాయి రూల్స్. దీంతో అప్పుడు కరోనా వచ్చింది కదా, ఆ కరోనా వచ్చినప్పుడు ఇంకా చావు దెబ్బ తెలియదు, మూతపడిపోయినాయి కదా. అప్పట్లో వీళ్ళు ఏం చేయారంటే దీని నుంచి బయటపడడానికి ఒకసారి గోవా వెళ్ళాడు. గోవాకి తెలిసిన వాళ్ళు కొంతమంది రమ్మంటే నా పరిస్థితి ఎలా ఉందని గోవాకి ఇతని మిత్రుడు గోవాలో ఉంటే ఇలా ఉన్న పరిస్థితి, వ్యాపారాలన్నీ సంకనాగిపోయి ఇది అమ్మ ఈ గోల ఈ వ్యాపారం ఈ పాలసీ అంతా దెబ్బ అయిపోతున్నాం మనం అప్పటి తిట్టుకునేవారు. నీకు ఎందుకు నీకు దారి చూపిస్తా అని చెప్పి అతను ఏం చేయడంటే ఒక సూత్రం చెప్పాడు అతను. ఆ వ్యాపారం ఎలాగంటే నువ్వే తయారు చేసి నువ్వు వాళ్ళ దగ్గర వెళ్ళి దగ్గర కొని అమ్మటం ఎందుకు, నువ్వే తయారు చేసుకుని అమ్మేసుకో. ప్రొడక్షన్ తయారీ నీదే, రవాణా నీదే, అమ్మకం నీదే, కాబట్టి నీకు ఇబ్బంది ఉండదు. ఆ లైసెన్స్ వాళ్ళ వంకనే ఆ నీళ్ళలో నువ్వు అమ్మేసుకో, దానికి తగ్గట్టుగా ఎవరు కావాల్సింది వాళ్ళు పడేయని చెప్పాడు. ఇదేదో బాగుంది కదా సరే అని చెప్పి అక్కడి నుంచి వచ్చి కొన్నాళ్ళు అతనే సప్లై చేశాడు ఇతనికి. ఇక సప్లై తీసుకున్నాడు అతని దగ్గర నుంచి. రవాణా గట్ట కరోనా వచ్చినప్పుడు తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి లెక్కర పాలసీ బయట నుంచి రాష్ట్రంలో ఒక బాటిల్ 2 బాటిల్ కూడా పట్టుకెళ్ళి ఇచ్చేవాడు కాదు కదా. ఇవన్నీ బాధలు పడలేక ఇతను సొంతంగా దుకాణం తెరుచుకున్నాడు. అది కూడా ఆంధ్రలో పెట్టకుండా తెలంగాణలో నిజాంపేట ఏరియాలో ఒక షెడ్ లాంటి తీసుకుని అక్కడ పెట్టాడు. ఏదో రకరకాల వ్యాపారాలు చేసుకుంటారు, ఎవరు పట్టించుకుంటాడో ఇతను చేసుకున్నాడో. అక్కడి నుంచి ఇది కరోనా టైంలో చేతులు కడుక్కుని చూసుకునేవారు. ఏంటంటే అది శానిటైజర్లు ఉండి కదా, బాగా విరివిగా నడిచింది కదా. ఆ శానిటైజర్ పరిశ్రమలో చిన్నది కాటేజ్ ఇండస్ట్రీ లాగా పెట్టుకుని శానిటైజర్ తయారు చేస్తున్నారన్న లెక్కలో పెట్టుకుని ఆ టిన్నుల ద్వారా శానిటైజర్ సప్లై చేసుకున్నట్టుగా రవాణా చేసుకోండి. దాన్ని ఎవడ ఆపివుడు కాదు. శానిటైజర్లు చాలా అవసరం కదా.
అది పట్టుకెళ్ళి అక్కడికి బాటిల్లో నింపి సీల్ వేసేసి వాళ్ళే తయారు చేసి బాటిల్ తయారు చేసి వాళ్ళు బార్లు అమ్ముకునేవారు, లేదా షాపులు వాళ్ళ వ్యాపార కేంద్రం ఏదంటే అక్కడ అమ్ముకునేవారు. ప్రభుత్వం నిఘా ఏముంటది, ప్రభుత్వమే షాపులు పెట్టారు, బార్లు కదలేదు కదా, ప్రభుత్వం లేదు కదా, అప్పుడప్పుడు నిఘా కూడా వాళ్ళకి కావాల్సిన డబ్బులు పడేసాడు. అప్పుడు ఇతను మంత్రి అయ్యాడు, మంత్రి అయిన కానీ ఇంకా పీటర్ అయిపోయాడు. అప్పుడు దాకా బిక్కుమంట చేసుకున్నాడు. ఈ లోపల ఎన్ని కార్యక్రమాలు పూర్తయి ఇతను నష్టాల నుంచి తీరుకోవడానికి మార్గం అన్వేషించి ఇతను సొంతంగా యూనిట్ పెట్టుకుని తయారు చేసుకుని సమయానికి అతను మంత్రి అయ్యాడు. ఇక జాగ్రత్తగా బాబు నీ అతనితో మాట్లాడుకుని ప్రతి నెల ఎంత ఇచ్చేస్తాను బాబు, నీకు నన్ను కాపాడుకో, మంద ఈ వ్యాపారం అన్ని ఇద్దరు కలిపి చేసుకున్నారు. అప్పుడు జరిగింది. అది జరిగిన తర్వాత ప్రభుత్వం మారింది, పాలసీ మారింది, అది మళ్ళీ ఇవన్నీ ఆపేశారు. ఆపేయాలి, అన్ని ఆపేయాలన్నాడు చంద్రబాబు గారు, ఆపేశారు. ఆపేసిన తర్వాత జోగి రమేష్ లేకపోతే వైసీపీ పార్టీ ఏంటి ఇలాగే నడుచుకుంటా, మనం ఏం చేయాలి, వాళ్ళకి యుద్ధ క్షేత్రమే లేదు, యుద్ధం మాట ఏం లేదు, ఇక్కడ యుద్ధం చేయాలంటే ఒక క్షేత్రం ఉండాలి, లేదంటే ఒక కాజ్ ఉండాలి, ఏం లేదు. అప్పుడు ఏంటంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో వాళ్ళందరూ అనుకుని స్కెచ్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి మీద వచ్చిన నకిలీ మద్యం, నాసిరకం మద్యం మీద అభియోగాలు వచ్చినాయి. దాని మీద మెయిన్ పెద్ద ఎజెండా అయింది. దాని మీద సిట్టు దర్యాప్తు జరుగుతుంది. వీళ్ళు అలాంటి వాళ్ళే అనిపించుకోవాలి, వీళ్ళ మీద కూడా బురద జల్లాలి, వీళ్ళ కూడా మచ్చంటించాలి అనేటువంటిది. అంటే ఇప్పుడు నకిలీ మద్యం దొరికింది అనుకోండి, మరి ప్రభుత్వానికి చెడ్డ పేరు కదా, అన్ని చోట్ల ఎలాగే చేస్తున్నారంట, వచ్చిందంటే పురుగట అయిందంటారు వీళ్ళు, అలా ప్రచారం చేయొచ్చు అని చెప్తే వెంటనే దొరికేశారు. అదేంటండి, అది దాని స్కామ్, ఇది మూల కథ. అయితే ఇప్పుడు నీకు ఎప్పుడైనా సరే వాళ్ళంతటా వాళ్ళు ఎవరన్నా చేస్తే నువ్వు వాళ్ళకి వత్తాసుగా రికమెండేషన్ చేయడం వల్ల నువ్వు దోషం అవ్వవు, తప్పుడు అవుతావు. వాళ్ళు మీరు ఇలాంటి వాటిలో మీకు అలా చేసుకోకుండా ఎవరు మూసుకుని మీ పని చూసుకోండి అని చెప్తారు అధికారులు. కాకుండా నువ్వే ఇన్వాల్వ్ అయిపోయి నువ్వే అతనితో పాటు చేతి కలిపితే నువ్వు నేరస్తులు అయిపోతావు. ఇప్పుడు అదే జరిగింది. దీంతో తవ్వితే వీళ్ళ గత ఈ అనుబంధం, ఈనాటి బంధం ఏనాటిదో, ఈ జనముల బంధం రావు బాబు, వీళ్ళ అవినీతి అనుబంధం అనేటువంటి దానికి అంతులేదు. ప్రధాన లబ్ధిదారుడు జనార్దన్ రావు, జోగి రమేష్ అనేటువంటిది స్పష్టమైంది. దాన్ని చార్జ్షీట్ వేశారు. కాబట్టి నువ్వు చక్కెరగేళ్ళి తింటా కూర్చోవలసిందే అక్కడ లోపల. ఇది ఒక పార్ట్. అతను చేసిన నేరాలు ఘోరాలు జగన్మోహన్ రెడ్డి అంద చూసుకుని పేట్రేగిపోయాడు చూసారా, కుక్క నోట్లో కర్ర పెట్టినట్టుగా పేలాడు కదా, అవన్నిటికి నువ్వు అనిపించి తీరాలా. ఇలాంటి కేసులు ఉంటాయి, లోపలికి వెళ్లాల్సి వస్తుందని తెలిసి ఇంకా ఎక్కువ గరగాటాడతారు వీళ్ళు, రికార్డింగ్ డ్యాన్స్ చేస్తారు. ఇదిగో మమ్మల్ని అలా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేశారని చెప్పుకోవడం కోసం. ఇప్పటికే మనం చూసాం, ఈ సిట్ అనేటువంటిది ప్రాథమిక దర్యాప్తు తర్వాత జోగి రమేష్ పైన కూడా కేసు నమోదు చేసి ఆయన సోదరుని అరెస్ట్ చేశారు. కానీ ఇది రాజకీయ కక్ష సాధింపు అంటూ జోగి రమేష్ చేస్తున్న ఆరోపణలు ఎలా చూడదు? అదే దానికి అలాగ అనటం కోసమే ఇవన్నీ పీటర్ అయిపోతారు. నేను ఎలా గట్టిగా మాట్లాడుతాను, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాను కాబట్టి నా మీద అక్రమ కేసు పెట్టారంటారు, అంతే తప్ప నేను రొంకు చేసానని అంటారు కదా. నేను దొంగతనం చేసినంటాడా, ఈ రొంకేవారం చేసామంటారు వీళ్ళు అందరూ, మా మీద మాకు అంటగట్టారంటారు. అందులో భాగంగా నిన్న పొన్నూరు మామిళ్ళపల్లి అతని పని ఏంటండి, అక్కడ నాయకులు లేరా అంటే వాళ్ళంత శాతకాన్ని దద్దమ్మలు సవట్లాళ్ళు, నువ్వు వెళ్లాల్సి వచ్చింది అక్కడికి. స్టేట్ లీడర్ నువ్వు ఉన్నాయి, ఆ పార్టీకి ఒక నియోజకవర్గానికి పరిమితమైన వాడు, అడ్రస్ లేకుండా పోయి మళ్ళీ సార్ నీకు సీట్ వస్తున్నారో అదో కూడా తెలియదు. ఒకవేళ వచ్చినాక నాచుకు లేకుండా పోయి ఈసారి ఆనందం లేకుండా పోతారు. అసలు నువ్వు జైల్లో ఉంటావు, అసలు పోటీ చేస్తావు లేదో తెలియదు. నీ ఉనికిని కాపాడుకోవడం కోసం నీకు ఇచ్చిన షార్ట్ షీట్ జైల్లో పెట్టుకుని ఇక్కడికి వచ్చి డ్రామాలు ఆడితే పోలీసు వాళ్ళు ఆ సిఐ గారు చూడు చాలా మర్యాదగా చెప్పాడు, అతను ముట్టుకోవద్దంటాడు. అతను అంటే అస్పృశ్యత వాడుతున్నాను అంటరాని వాళ్ళు ఏమన్నా చాలా మరి నోరు మూసుకుని ఎక్కమని చెప్పాడు. తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ పార్టీ ప్రజాప్రతినిధులైనా చట్టం పట్ల గౌరవం కలిగి ఉండాలి, రూల్ ఆఫ్ లా పాటించాలి. ఏదైనా సరే న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయపోరాటం చేయాలి. న్యాయ వ్యవస్థ నీకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా, ఒకవేళ ఎవరన్నా అదుపులో ఉన్నా నీకు నమ్మకం లేకపోతే ఆ తీర్పుల మీద నువ్వు పైకోర్టుకు వెళ్ళొచ్చు. చంద్రబాబు నాయుడు గారిని ఎలాగ అరెస్ట్ చేశారు వీళ్ళు, నోటీస్ ఇచ్చారా, అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా, మేము అరెస్ట్ చేస్తున్నాం అన్నారు. ఆయన అడిగాడు ఇది అన్యాయం అని, మీరు ఎఫ్ఐఆర్ ఏదని అడిగాడు, నోటీస్ ఏదని అడిగాడు, అవన్నీ తర్వాత ఎత్తుకుని మీరు నడవాలన్నారు. చట్టం పట్ల గౌరవం, వాళ్ళు సహకరించుకుని అడిగి సహకరించాడు, తల ఉంచుకుని వెళ్ళాడు, ఆయన తల ఎత్తుకుని బయటకు వచ్చాడు. మీరు కూడా ఆ పని చేయొచ్చు కదా, ఊరికి ఎందుకు రికార్డింగ్ డాన్స్లు ఎత్తారు. అదే పోలీసులు ఇప్పుడు వాళ్ళు కుర్రమే పరిగెట్టబోయాడు, వాళ్ళు అడ్డం పెట్టారు కావాలి, వాళ్ళు పరిగెత్తుకెళ్ళి పట్టుకున్నారు. వాళ్ళకి చిరాకు పెడితే పోలీసుల్ని వాళ్ళని విసిగిస్తే వాళ్ళు సహనం కోల్పోయి అరచెయ్య శాట్లాగా ఇంత ఉంటది. వాళ్ళంతా ట్రైనింగ్ దృఢకాయలు కదా ఎంచుకుంటారు. ఈపి విమానం పోతాయి, ఈపి చరిచడం అనుకోండి, దెబ్బకి ఏమైపోతాడు అతను, బాయిలర్ కూల్డ్ ఏసీలో గట్టా మరిగేసి వాళ్ళు ఈపి చరిచడం అనుకోండి, లేకపోతే మెడమే చేయడానికి ఏంటంటే దెబ్బకు ఉండలా పడిపోతాడు లోపలికి వెళ్ళి, ఇలా వదిలిపోయి ఆడడానికి. మంత్రిగా పనిచేసావు, ఎమ్మెల్యే అయ్యో, మంత్రిగా ఉన్నావు, ఆ మర్యాదనే వాళ్ళు ఇవ్వటం కాదు, నువ్వు కాపాడుకోవాలా. నన్ను అక్రమ అరెస్ట్ చేయరని గొంతులేస్తే ఇచ్చోళ్ళ జనం భలే జరిగిందిరా బాబు అనుకుంటున్నారు.
ఆ పోలీస్ అధికారిని విపరీతంగా మెచ్చుకుంటున్నారు. వీళ్ళు పేకోవాల్సిన బొమ్మన్నాడు. వాళ్ళు పరి దాటరాళ్ళు అసలు ఆ మాత్రం కఠినంగా మాట్లాడటమే గ్రేట్. సహనం నశించిపోతే ఏం చేస్తారని చిరాకు వచ్చేస్తా ఉంటుంది వాళ్ళకి. ఏంటో న్యూసెన్స్ అనుకుంటారు. అదండి.